క్రిస్మస్ జరుపుకోవడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు స్తోత్రములు నాయనా. వచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. ఈ ఆరాధన ప్రభువ ఆరంభము నుంచి ముగించేంత వరకు మీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రభువ ఈ స్థలములో ఉంచుమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఎలాంటి ఆటంకములు, అవరోధములు, సమస్యలు ఎదురు కాకుండా ప్రభువ మేమందరము సంతోషంగా మీ ఆశీర్వాదాలు పొందుకోవడానికి మీ కృప దయచేయండి. నీ వాక్యము ప్రభువా ఎంతో నెమ్మదినిచ్చేది, నీ వాక్యమే మాకు ఆశీర్వాదం ఇచ్చేది. ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా మమ్మలను దీవించుమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఐ షుడ్ బి హ్యాపీ, యూ షుడ్ బి హ్యాపీ. 2021 సెమీ క్రిస్మస్లో మీతో కలిపి జరుపుకునే భాగ్యాన్ని ఇచ్చాడు. 2023లో మీతోనే కలిసి సెమీ క్రిస్మస్ జరుపుకునే కృపనిచ్చాడు. అలాగే 2024లో కూడా మనందరం కలిసి మరలా దేవుని ఆరాధించి సెమీ క్రిస్మస్లో మరి మీతో పాటు నేను, నాతో పాటు మీరు, మనమందరం కలిసి దేవుని ఆరాధించేటువంటి గొప్ప ధన్యత దేవుడిచ్చినందుకు ఆ దేవాతి దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ సెమీ క్రిస్మస్కు సంబంధించిన దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. మరి ఈ సమయంలో స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలు, ప్రెసిడెంట్ అమ్మగారు ప్రేమిలరాణి అమ్మగారికి, డీకనెస్ అమ్మగారు, మరి విజయ జేమ్స్ అమ్మగారికి, సెక్రటరీ గారు కె శాంసన్ సుధాకర్ గారికి, ట్రెజరర్ గారు డాక్టర్ టి పాల్ శోభన్ గారికి, మరి ముఖ్యంగా గెస్ట్ ఇన్వైట్గా పిలిచినటువంటి గౌరవనీయులు తుంపాల కృష్ణమోహన్ గారికి, రాబోతున్నటువంటి యువ నాయకులు యుగేందర్ గారికి కూడా నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే శ్రీల మైత్రి సెక్రటరీ గారు జీజే గ్లోరీ మైకేల్ గారికి, అలాగే ట్రెజరర్ గారు శ్రీల మైత్రి ట్రెజరర్ గారు గ్రేస్ మణి గారికి నా నిండు వందనాలు తెలియజేస్తూ, అలాగే పాస్టేట్ కమిటీ పెద్దలందరికీ కూడా పేరు పేరున నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వచ్చినటువంటి నా సంఘ బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సెమీ క్రిస్మస్ అంటే అందరికీ సంతోషమే. ఎందుకంటే చూడండి ఎంత ఆర్భాటం, ఒకవైపు దగ 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 మెరుస్తూ ఉన్న వెలుగుతూ ఉన్నటువంటి లైట్లు, అలాగనే చక్కటి ఏర్పాట్లు, క్యాంప్ ఫైర్, చిన్నపిల్లల కేరింతలు, శ్రీల మైత్రి వారి యొక్క సంబరాలు, అలాగనే యవనస్తుల యొక్క మంచి నాట్యము అన్నీ కూడా ఎంతో సంతోషంగా ఈ ప్రాంగణమంతా కలిసి దేవుణ్ణి మనమందరం ఒక కుటుంబముగా దేవుని ఆరాధించే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లించుదాం. హల్లెలూయా. అసతోమా సద్గుమయా తమసోమా జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతంగమయా. అసత్యములో ఉన్నటువంటి వారిని సత్యమార్గములో నడిపించడానికి, చీకటిలో ఉన్నటువంటి వారిని వెలుగులోనికి నడిపించడానికి, మరణములో ఉన్నటువంటి వారిని జీవములోనికి నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చినట్లుగా మనము దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఏ స్థలములోనైతే ఎక్కడైతే శాపం వచ్చిందో, ఎక్కడైతే పాపం వచ్చిందో, ఎక్కడైతే పాపం వచ్చిందో ఆ పాపము చోటనే దేవుడు స్త్రీ సంతానముగా కుమారుడు ఇవ్వబోతున్నాడని మరి మొట్టమొదటిలోనే ఆది కాండములోనే దేవుడు తన యొక్క వాక్యాన్ని మనకు చూపించినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటాం. ఆది కాండం 1వ అధ్యాయంలో గమనించినట్లయితే మొదటి ఆదాము యొక్క జననాన్ని గురించి రాయబడి ఉంది. పరిశుద్ధ గ్రంథములో మొట్టమొదటి అధ్యాయంలో మనం గమనించినట్లయితే 1, 2 అధ్యాయాలు ఆది కాండం అనేటువంటి పరిశుద్ధ గ్రంథములో గమనించినట్లయితే మొట్టమొదటిగా ఆదామును ఏ విధముగా దేవుడు మరి తయారు చేశాడో అక్కడ రాయబడి ఉంటుంది. అదే నూతన నిబంధనలోనికి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభుల వారు కాటపట్టి ఆదామును ఏ విధముగా మరి ఈ లోకానికి పంపించాడో మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఆ విషయాన్ని రాయడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఈ సమయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ చోటైతే పాపం వచ్చిందో, ఏ చోటైతే శాపం వచ్చిందో అదే చోట స్త్రీ సంతానముగా దేవుడు ఇవ్వబోతున్నటువంటి సత్యాన్ని ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనములో దేవుడు మొట్టమొదటిగానే మరి
ప్రోటో ఇవాంగిలియో అంటారనమాట. ప్రోటో ఇవాంగిలియో అంటే మొట్టమొదటి శుభ సందేశాన్ని అక్కడే దేవుడు మనకు అనుగ్రహించాడు. చూడండి, ఎవరైనా పరిశుద్ధ గ్రంథం ఉన్నటువంటి వారు ఆదికాండం 3వ అధ్యాయములో మనము 15 వచనములో మనం గమనించినట్లయితే, మరియు నీకును స్త్రీకిని నీ సంతానముకును ఆమె సంతానముకును వైరమును కలగ చేసేదను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ స్త్రీ సంతానముగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములోనికి రాబోతున్నాడు, ఆయన దాని తలను చితకద్రొక్కుతాడు అని ఆదికాండములోనే 3వ అధ్యాయములోనే 15వ వచనములో ద ప్రోటో ఎవాంగిలియో అంటారు. మొదటి సువార్త ప్రోటో ఎవాంగిలియో, ఆయన వచ్చి దాని తలను చితకద్రొక్కుతాడు అని, ఆయనే స్త్రీ సంతానముగా రాబోతున్నాడు అని ఆదికాండములోనే మొట్టమొదట దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మొదటి ఆదాము పాపం చేసి అంత సమాజం అంతా చెడిపోయిన తర్వాత, ఆ తర్వాత మలాకీ గ్రంథం తర్వాత సుమారుగా 400 సంవత్సరాలు ప్రజలందరూ కూడా పాపములో ఉండిపోయినారు. మక్కాబీయుల చరిత్ర అనేది మధ్యయుగములో ఉన్నది. 400 సంవత్సరాలు ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. డార్క్ యుగం, దేవుని వాక్యము లేదు, నిశ్శబ్ద యుగం, అలాగనే మరి ప్రవచనాలు లేవు, మంచి కార్యాలు జరగడం లేదు, ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులో ఉన్నారు. అలాంటి సమయంలో యెషయా గ్రంథము 7వ అధ్యాయములో 14వ వచనములో మనం చూస్తూ ఉంటాం. ఒక వాక్యము అక్కడ ఎదురు చూడడం, ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కనును, కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రవచనం యొక్క నెరవేర్పు నజరేతుకి బెత్లెహేముకి 80 మైళ్ళ దూరం. ఒక బెత్లెహేమును దర్శించాలంటే యెరూషలేము నుండి మరి నజరేతు నుండి లేదా బెత్లెహేములోనికి వెళ్ళాలంటే యెరూషలేమునికి దక్షిణ భాగాన అది బెత్లెహేము అనేటువంటి ప్రాంతం ఉన్నది. నజరేతు నుండి బెత్లెహేముకి వెళ్ళాలంటే 80 మైళ్ళ దూరం. ఇలాంటి 80 మైళ్ళ దూరము యోసేపు తన భార్యను తీసుకొని మరి ఆనాడు ఐగుప్తు కైసరు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారంగా 80 మైళ్ళ దూరం నడిచి వెళ్ళాడు. 80 మైళ్ళ దూరం అంటే సుమారుగా ఒక 10 కిలోమీటర్ల దూరం అయి ఉండొచ్చు. అంత దూరం యోసేపు ఆ నిండు గర్భిణిగా ఉన్నటువంటి ఆ మరియను తీసుకొని బెత్లెహేం అనగా రొట్టెల గృహం, అలాంటి బెత్లెహేం నగరానికి వెళ్ళినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలెగ్జాండ్రియా అనేటువంటి నగరంలో 70 మంది యూదులు ఒక చోట చేరి హెబ్రీ గ్రంథం అంటే హెబ్రీ లాంగ్వేజ్లో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని గ్రీక్ లాంగ్వేజ్లోనికి తర్జమా చేస్తూ ఉన్నారు. ఎప్పుడంటే 1వ శతాబ్ద కాలంలో 70 మంది యూదులు క్రీస్తు శకం 3వ శతాబ్ద కాలంలో క్రీస్తు పూర్వం 3వ శతాబ్ద కాలంలో ఈజిప్ట్ దేశంలో అలెగ్జాండ్రియా అనేటువంటి పట్టణంలో మరి 70 మంది యూదులు హిబ్రూ లాంగ్వేజ్లో ఉన్నటువంటి బైబిల్ను గ్రీక్ లాంగ్వేజ్లోనికి తర్జమా చేస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో ఆ 70 మందిలో సుమియోన్ అనేటువంటి ఒక మనుషుడు కూడా ఆ 70 మందిలో ఒకటిగా ఉన్నాడు. అయితే ఈ తర్జమా చేస్తూ ఉన్నారు. ఈ యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం వచ్చేసరికి ఈ తర్జమా చేస్తూ ఉంటే ఈ సుమియోనికి ఆశ్చర్యం కలుగుతూ ఉంది. దేవుడిచ్చినటువంటి ఆ ప్రవచనం, ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కనును అనేటువంటి మాట గ్రీకులోనికి తర్జమా చేస్తూ ఉంటే ఈ 70 మందిలో ఈ సుమియోన్ అనేటువంటి ఆయనకి ఒక సందేహం కలిగింది. సందేహం కలిగి ఆలోచన చేస్తూ ఉండగా దేవుని దూత సుమియోనికి ప్రత్యక్షమై, ఇదిగో ఆయనను చూచే వరకు నీవు మరణము నొందవు, ఆయనను చూచే వరకు నీవు మరణము
నొందవు అని సుమియోనుతో దేవుని యొక్క దూత ప్రత్యక్షమై దేవుని సందేశాన్ని సుమియోనికి అందించింది. అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 300 సంవత్సరాలు సుమియోను జీవించాడు. ఆ సుమియోను 300 సంవత్సరాలు యెరూషలేము దేవాలయంలో కాచుకొని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకరోజు తల్లిదండ్రులు బాలయేసును తీసుకొని 8వ రోజునే కదండి, 8వ రోజునే బాలయేసును తీసుకొని యెరూషలేము దేవాలయంలోకి వచ్చినప్పుడు ఆ సుమియోను ఆ బాలయేసును తీసుకొని చక్కటి పాట పాడుతూ ఉన్నాడు కదా. ఏమని? నాదా నీ మాట చొప్పున నన్ను పోనిచ్చుచున్నావు నీ మాట చొప్పున. ప్రియమైనటువంటి వారలారా, ఇదిగో అన్యజనులకు వెలుగుగా, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలులకు మహిమగా, సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూచితిని. అంటే 300 సంవత్సరాలు ఆయన బ్రతికాడు. ఎంత గొప్ప భాగ్యం! దేవుడు ఏదైతే ఇచ్చాడో ఆయనను చూచేంతవరకు కూడా మరణం చూడలే సుమియోను. 300 సంవత్సరాలు బ్రతికాడు సుమియోను. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి చీకటి కాలంలో ప్రజలు ఇబ్బందులో ఉన్నప్పుడు మరి దేవుడు తన కృప ద్వారా మరి యెరూషలేము బెత్లెహేములో దేవుడు కన్య గర్భమందు జన్మించడం. ఎంతోమంది స్త్రీలు బెత్లెహేములో యెరూషలేము ప్రాంతంలో వేల మంది స్త్రీలు పెళ్లిళ్ళు చేసుకోకుండా మరి ఎదురు చూసి చనిపోయిన వారు కూడా చాలామంది ఉన్నారు. వేల మంది కన్యకలు మా గర్భాన యేసు ప్రభువారు జన్మిస్తారేమోనని వేల మంది స్త్రీలు తమ గర్భాలను ఆ దేవుని రాకడ కొరకు ఇచ్చి చనిపోయిన వారు ఉన్నారు. కానీ సజీవంగా ఉన్నటువంటి కన్య అయినటువంటి మరియా, ఆల్మా అంటారు అన్నమాట గ్రీకులో. ఆల్మా అంటే పురుషుణ్ణి ఎరగినటువంటి స్త్రీ. ఆల్మా పురుషుని ఎరగినటువంటి స్త్రీ ఎంత గొప్పదో. క్రీస్తు శకం 100వ శతాబ్ద కాలంలో యెరూషలేములో మరి చాలామంది కన్యకలు ఉన్నారు, వివాహం కాకుండా చనిపోయారు అని జోసిఫస్ అనేటువంటి ఒక పండితుడు ఆలోచన చేశాడు. ప్రియమైనటువంటి వారలారా, ఎన్నో సవాళ్ళు. ఒకవైపు పితృస్వామ్య వ్యవస్థ, మరొక వైపు వివాహం కాకుండా గర్భం దాల్చడం అనేది మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ప్రకారంగా రాళ్లబెట్టి కొట్టాలి, చట్టం చాలా కఠినముగా ఉన్నది. అలాంటి సందర్భాలలో మరి కన్య అయినటువంటి మరియా, ఆల్మా కన్య అయినటువంటి మరియా ఎంతో పరిశుద్ధురాలుగా పరిశుద్ధాత్మ ద్వారా జీవిస్తూ ఉంది. పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తూ ఉంటే ఆ సమయంలో ఆ ప్రజలందరూ మెస్సయ్య కొరకు ఎదురు చూస్తూ ఉండగా అలాంటి కన్యక దగ్గరికి దేవుడు తన దూతను పంపించాడు. మరియా భయపడకు, డోంట్ ఫియర్. ఆదికాండం 3వ అధ్యాయంలో 15వ వచనంలో ఒక స్త్రీ సంతానము రాబోతుంది, స్త్రీ సంతానముగా ఆయన కుమారుడు జన్మించబోతున్నాడని ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఏ ప్రవచనాన్ని అయితే దేవుడు తెలియజేశాడో అదే ప్రవచనాన్ని నెరవేర్పుగా యెషయా ప్రవక్త 7వ అధ్యాయం 14వ వచనంలో చెప్పినట్లుగా ఒక కన్యక పవిత్రురాలుగా ఈ లోకంలో జీవిస్తూ ఉంది. ఈ లోక మర్యాదను అనుసరింపకుండా ఉత్తమము అనుకూలము దేవుని చిత్తానికి లోబడి దేవుని యందు పరిశుద్ధాత్మ కలిగినటువంటి స్త్రీగా జీవిస్తూ ఉంటే ఆ మరియతో పుట్టబోయే శిశువు, ఇదిగో నీవు పరిశుద్ధాత్మ వలన నీవు గర్భాన్ని ధరిస్తావు, పుట్టబోయేటువంటి శిశువు పరిశుద్ధుడుగా ఉంటాడు, నీవు భయపడకు అనేటువంటి ప్రోటో ఎవాంగెలియో ఆనాడు ఏదైతే సువార్త అందించిందో అదే సువార్త కన్య అయినటువంటి మరియకు కూడా అందించింది. ద ప్లేస్ అండ్ పర్సన్. ప్లేస్, ఎవరైనా నిండు గర్భిణిగా ఉన్నప్పుడు ఒక స్థలాన్ని కోరుకుంటారు. పుట్టింట్లోనో హాస్పిటల్లోనో డెలివరీ కావాలని ఏ స్త్రీ అని కోరుకుంటుంది, అవునా కాదా? డెలివరీకి వెళ్ళే ముందు ఒక హాస్పిటల్, మంచి హాస్పిటల్లో నేను డెలివరీ కావాలని చూస్తారు. లేదా మా పుట్టింట్లో మా తల్లిదండ్రుల ఇంట్లో నేను డెలివరీ కావాలని ఆలోచన చేస్తారు. కన్య అయినటువంటి మరియమ్మ తాను ప్రసవించేటువంటి ఆ ప్లేస్ ఎంత భయంకరమైనటువంటి స్థలమో ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ బెత్లెహేమ్ అనేటువంటి నగరం అంతా జనముతోటి కిక్కిరిస్తున్నది, కిక్కిరిసినటువంటి జనం. ఎందుకంటే ప్రజాసంఖ్య రాయించుకోవడానికి ప్రజలందరూ నలుమూలల నుంచి ఎంతో వేల మంది లక్షల మంది బెత్లెహేము నగరం అంతా నిండిపోయింది.
కన్య అయినటువంటి మరియమ్మ ఆ బెత్లెహేము ప్రాంతానికి వచ్చి చూస్తే కనీసం ఎక్కడ కూడా ఆమెకు కొంచెము స్థలము కూడా దొరకలేదు. ఏదో పశువుల సత్రములో మరి కొంచెం స్థలము దొరికితే ఆ స్థలములో కన్య అయినటువంటి మరియమ్మ తన మరి ప్రసవించినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఎంత దీనాతి దీనమైనటువంటి స్థితి. ఆ పశువుల పాకలో, ఆ పశువుల కంపులో తన కుమారుణ్ణి పొత్తిగుడ్డలతో చుట్టి ఆ పశువుల తొట్టిలో పరుండబెట్టి జోలపాట పాడుతూ ఉంది. ఊపినా ఊగదే ఉయ్యాల, ఆపినా ఆగదే ఉయ్యాల, ఊపినా ఊగదే ఉయ్యాల, ఆపినా ఆగదే ఉయ్యాల. మరి అమ్మ పాట పాడుతూ ఉంది. ఎందుకంటే మన ఉయ్యాలైతే ఊగుతూ ఉంటే పిల్లలు హాయిగా నిద్రపోతారు. కానీ కన్య అయిన మరియమ్మ పశువుల తొట్టిలో తన బాలయేసుని పడుకోబెట్టి ఆ ఉయ్యాల ఊపుతుంటే అది ఊగదాయ, ఆపిన ఆగదాయ. ఎంత కఠినమైనటువంటి పరిస్థితి. ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆ పశువుల తొట్టిలో జన్మించాడో, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తూర్పు దేశము నుండి ఆ నక్షత్రం, ఆకాశములో ఒక వింత నక్షత్రమును చూసినటువంటి వారు, ప్రియమైనటువంటి వారులారా, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులైరి అనే మాట. ఈరోజు ఆ నక్షత్రం జ్ఞానులకి మార్గదర్శంగా ఉంది. ఈరోజు మనమందరము దేవుని ఆత్మచేత వెలిగించబడినటువంటి నక్షత్రం. ఆ నక్షత్రములో 5 కోణాలు ఉన్నవి. మీరు ఆ స్టార్ అన్వాలింగ్ చేసిన తర్వాత మీరు చూడండి, నక్షత్రానికి 5 కోణాలు ఉన్నాయి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానమిచ్చే అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడింది. ఈ రోజున 5 లక్షణాలు కలిగినటువంటి పేర్లు కలిగిన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈ రోజున ఆ నక్షత్రం జ్ఞానులకి, గొల్లలకి, అందరికీ కూడా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా మరి మార్గాన్ని చూపెడితే ప్రజలందరూ కూడా బాలయేసును దర్శించారు. వారి యొక్క నమస్కారం చేశారు, సాగిలపడ్డారు, పెట్టెలను విప్పారు, కానుకలనిచ్చారు, బంగారం ఇచ్చారు, సాంబ్రాణినిచ్చారు, బోలెమనిచ్చారు. ఈ విధముగా గొల్లవారు, జ్ఞానుల క్రిస్మస్, ఈ విధంగా అందరూ కూడా ఆ నక్షత్రం వారిని మార్గం చూపించింది. అదే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథంలో దేవుడు అంటాడు కదా 12వ అధ్యాయంలో, ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె ఉందరు. ఈరోజు మనమందరం స్టార్ మహిళలుగా ఉండాలి. ఈరోజు మనమందరం స్టార్ లాగా ఉండాలి. ఎందుకంటే ఎవరమైతే అనేకులను దేవుని వైపుకు మనం నడిపించగలుగుతామో, ఎందుకంటే స్టార్ మూయింగ్ స్టార్, ఒక చాట అది నిలకడగా ఉన్నటువంటిది కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము చూసేటువంటి స్టార్ ఓన్లీ ఒకే ఒక్క స్టార్, రివైలింగ్ స్టార్, ప్రత్యక్షపరుచుకున్నటువంటి నక్షత్రం అది. షైనింగ్ స్టార్, ప్రకాశిస్తూ ఉన్నటువంటి నక్షత్రం అది. మూయింగ్ స్టార్, నడిచే నక్షత్రంగా మనం చూస్తూ ఉంటాం. అలాగే షోయింగ్ స్టార్, చూపించినటువంటి నక్షత్రంగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని అనాది కాలంలోనే ఆ నక్షత్రం యాకోబు వంశములోనే పుడుతుందని చెప్పాడు. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం. సంఖ్యాకాండము 24వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితే, నక్షత్రం యాకోబులో నుండి బయలుదేరును. యాకోబు దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు. 12 గోత్రాల ఇశ్రాయేలు ప్రజలకు జన్మనిచ్చినటువంటి తండ్రిగా యాకోబును మనం చూస్తూ ఉన్నాం. అదే యాకోబు ఇంటిలో నుండే ఒక నక్షత్రం ఉద్భవించబోతుంది అని ఆనాడే మోషే సంఖ్యాకాండం 24వ అధ్యాయంలో 17వ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదే నక్షత్రం మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులైరి. ఈరోజు మనం కూడా మన దేవుని ఆలయం మీద ఒక నక్షత్రం కట్టాం. మనం కూడా ఈ రోజు నుంచి మన ఇంటి మీద ఏం కడతామండి? నక్షత్రమే. పైన స్టారు, ఇంట్లో బారా, పైన స్టారు, ఇంట్లో బారు. నో, నేను ఒక నక్షత్రంగా ఈ లోకంలో వెలగాలి. ఈ నక్షత్రం జ్ఞానులను నడిపించింది పశువుల పాకకి.
ఈ నక్షత్రం గొల్లలను నడిపించింది పశువుల పాకకి. నేను కూడా ఒక నక్షత్రంలాగా ఈ లోకంలో ఉండి అనేకులను క్రీస్తు దగ్గరికి నేను నడిపించాలి. ఒక సాధనముగా నీవు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ నక్షత్రం వారికి మార్గం అయితే ఈరోజు నీవు ఇతరులకి మార్గంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ ప్రజలందరికీ గొప్ప సంతోషాన్ని, ఆనందాన్ని దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి మనం కూడా ఈ క్రిస్మస్ పండగ ఈ రోజు నుంచి ఎల్లవేళలా మరి సంతోషాన్ని వ్యక్తం చేసుకోవాలని దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పూర్వకాలంలో క్రిస్మస్ పండగ అంటే తడికెలు, సరైనటువంటి మందిరాలు లేవు. తడికెలు కట్టుకొని ఆ తాటాకులు గుడిసెళ్లలో పేడతోటి అలుక్కొని చక్కటి దుస్తులు ధరించి పాటలు పాడుకుంటూ ఆనందంగా సంతోషంగా క్రిస్మస్ క్యారల్స్ చేసుకుంటూ ఎంతో ఆనందం సంతోషం ఆ నెలంతా కూడా జరుపుకునేవారం. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25 దాకా సంబరాలుగా జరుపుకునేవారం. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యేసయ్య మనకు సంతోషాన్ని ఇచ్చాడు. అదే దేవదూత అంటా ఉంది, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులందరికీ భూమి మీద సమాధానము కలుగునుగాక. దేవుని యొక్క సమాధానం మనందరికీ దేవుడు ఇవ్వబోతున్నాడు, సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈ క్రిస్మస్ మన హృదయాలలో, మన కుటుంబాలలో గొప్ప ఆనందాన్ని, గొప్ప సంతోషాన్ని దేవుడు ప్రసాదించాలని మనసా కోరుకుంటున్నాను. త్రియేక దేవుడు మనలందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, ప్రేమగల తండ్రి, మీకే వందనములు, స్తోత్రములు నాయన. ద ప్రోటో ఎవాంగెలియో, మొదటి సువార్త, ఆది కాండములో మొదటి అధ్యాయములోనే దేవా మొదటి మానవుడైనటువంటి మొదటి ఆదామును అక్కడ కలగజేశారు. నూతన నిబంధనలో మొదటి అధ్యాయములో మత్తయి సువార్తలో నీ కుమారుడు మా ప్రభు రక్షకుడైన మెస్సయ్య జననాన్ని గురించి మీరు రాశారు. అవును ప్రభువా, మొదటి ఆదాము ద్వారా ఈ లోకములోనికి పాపం వస్తే రెండవ ఆదాము నీ కుమారుడు మా ప్రభు అయిన యేసు ద్వారా మానవాళికి గొప్ప రక్షణ నాయన, గొప్ప సంతోషము, గొప్ప వెలుగును, మహిమను ప్రభువా మీరిచ్చినారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగల మా ప్రభువా, ఒక బాలయేసుగా ఇదిగో పశువుల పాకలో బేదలేము పురములో కన్య గర్భమందు మీరు జన్మించి సర్వమానవాళికి, కులాలకు, ప్రాంతాలకు, మతాలకు అతీతంగా మీరు ఈ లోకములో గొప్ప మానవుడిగా, దేవుడిగా, రక్షకుడిగా, మెస్సయ్యగా మీరు ఈ లోకంలో జన్మించి ప్రజల హృదయాలలో సంతోషాన్ని ప్రభువా మీరు అనుగ్రహించారు. పాపము నుండి, శాపము నుండి, రోగము నుండి, మలినము నుండి, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మమ్మలను పిలిచి ప్రభువా ఈ లోకములో గొప్ప ఆనందాన్ని మీరు మాకు ఇచ్చారు. మీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో బాలయేసుగా నీవు మా కొరకు జన్మించినావని మేమందరము నాయన ఆ నక్షత్రమును చూసి, ఆనాడు గొల్లలు జ్ఞానులు ఆ నక్షత్రమును చూసి మేము వెళ్ళి చూసినాము బాలయేసునని ఎంతో పాటలు పాడుతూ లోకమంతటా సువార్తను అందించినారు. ఈరోజు మేము కూడా ఆ నక్షత్రమును చూసి ప్రభువా అనేకులకు మార్గదర్శిగా ఉండి నీ పశువుల పాక దగ్గరికి, మీరు పుట్టిన స్థలములోనికి, మీ వద్దకు ప్రభువా ప్రజలను నడిపించే సాధనములుగా మమ్మల్ని అందరినీ వాడుకోమని, ఈ ఆరాధనలో పాలు పొందిన బిడ్డలందరినీ దీవించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.